నిన్నటి ప్రాబ్లమ్స్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? ఎనీబడి? క్లియర్? నో సార్. క్లియరా? క్లియర్ చేశారు? సార్, క్లియర్ ఓకే. చేశాను సార్ నేను ఇవాళ. యా, ఓకే, వెరీ గుడ్, సూపర్. ఓకే, టుడే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాము. ఓకేనా? ఏ రోజుటి ప్రాబ్లమ్స్ ఆ రోజు కంప్లీట్ చేసుకుంటే మీకు కొంచెం అండర్స్టాండబుల్గా ఉంటాయి. అవి కొంచెం మీరు డిలే చేసి వెళ్తూ ఉంటే చేయడానికి ఛాన్స్ ఉండదు. మళ్ళీ ఎక్స్ట్రా వచ్చి ప్రాబ్లమ్స్ బర్డన్ అవుతాయి. ఓకేనా? చూడండి. యా, స్క్రీన్ ఓకే కదా? కనబడుతుంది కదా స్క్రీను? ఓకే సార్. యా, ఓకే. ఎక్సెల్ కనబడుతుందా? లైక్ డాక్యుమెంట్, వర్డ్ డాక్యుమెంట్ కనబడుతుంది కదా? యా, చూడండి. ఫిల్టర్ ఓకేనా? ఫిల్టర్ కనబడుతుందా? ఓకే సార్. యా, చూడండి. ఫిల్టర్ అంటే ఏంటి అని మనం చూసుకుంటే, లైక్ చాలా ఆర్గనైజేషన్స్లో ఫిల్టర్ అనేది కామన్గా యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు ఉపయోగపడుతుంది ఫిల్టర్ అనే ఒక రీజన్ చూసుకుంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నెంబర్స్ ఇచ్చాను, నేమ్ ఇచ్చాను, డిపార్ట్మెంట్ ఇచ్చాను, ప్లేస్ ఇచ్చాను, శాలరీ ఇచ్చాను, గ్రేడ్ ఇచ్చాను. ఇప్పుడు మీ ఓనర్ ఉన్నారండి, మీరు ఒక ఎంప్లాయీ ఆ కంపెనీలో. సో మీ ఓనర్ వచ్చి మీ దగ్గరికి వచ్చి అడుగుతాడు. డిపార్ట్మెంట్ వైజ్ అని అడగచ్చు, ప్లేస్ వైజ్ అని అడగచ్చు, శాలరీ వైజ్ అని అడగచ్చు, గ్రేడ్ వైజ్ అని అడగచ్చు, నేమ్ వైజ్ అని అడగచ్చు, ఎంప్లాయీ నెంబర్ వైజ్ అని అడగచ్చు. సో అలా అడిగినప్పుడు ఏ విధంగా అడిగితే ఆ విధంగా డేటాను ఫిల్టర్ చేసి ఇవ్వాలి. మన దగ్గర హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా మన దగ్గర ఉంటుంది. 10,000 కానీ 20,000 కానీ ఎంతో డేటా ఉంటుంది మన దగ్గర. ఆ డేటాలో నుంచి ఆయన ఏమైతే అడుగుతాడో, డిపార్ట్మెంట్ అయినా, నేమ్ అయినా, ఎంప్లాయీ నెంబర్ అయినా, ప్లేస్ అయినా, శాలరీ అయినా, ఏదైనా కావచ్చు, అది మాత్రమే బయటికి ఎలా తీయాలి అనేదే ఫిల్టర్. ఇక్కడ ఇచ్చాను, ఎంప్లాయీ నెంబర్స్ ఇచ్చాను, నేమ్స్ ఇచ్చాను, డిపార్ట్మెంట్స్ ఇచ్చాను, ప్లేసెస్ ఇచ్చాను, శాలరీ ఇచ్చాను, గ్రేడ్ ఇచ్చాను. ఓకే, దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఒక 11 క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. ఒక్కొక్క క్వశ్చన్కి మనం ఆన్సర్ తెలుసుకుంటూ వెళ్దాం. ఓకే, దీన్ని ఏం చేస్తున్నానంటే నేను కాపీ చేస్తున్నాను. ఈ ఫిల్టర్ని కాపీ చేస్తున్నాను. Ctrl+C కాపీ. ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నా, న్యూ షీట్ తీసుకుంటున్నాను. Ctrl+V పేస్ట్. ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే, కొంచెం డ్రాగ్ చేస్తున్నాను. ఎక్సెల్ కనబడుతుందా? కనబడుతుంది సార్. యా, డన్. కొంచెం జూమ్ తగ్గిస్తున్నా. యా, కొంచెం స్పేస్ ఇంక్రీజ్ చేస్తున్నా. వీటిని సెలెక్ట్ చేశాను, మెర్జ్ చేస్తున్నాను. మెర్జ్ చేసి ఇక్కడ ఫిల్టర్ అనే ఆప్షన్ ఇస్తాను. ఫిల్టర్ జూమ్ చేస్తున్నాను. బ్యాక్ అండ్ కలర్, టెక్స్ట్ కలర్, బోల్డ్, వీటికి కూడా ఒక కలర్ ఇస్తాను. అంటే ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనకు నీట్గా చేస్తే మీకు కూడా అండర్స్టాండబుల్గా ఉంటుంది. అది మెయిన్ అనమాట. కొంచెం జూమ్ తగ్గిస్తున్నా. చూడండి, ఇది మనకి ఫిల్టర్ అండి. దీనికి మనం ఏం చేయాలంటే ఫిల్టర్స్ పెట్టాలి. ఫిల్టర్స్ పెట్టాలంటే ఈ ఎంప్లాయీ నెంబర్, నేమ్, డిపార్ట్మెంట్, ప్లేస్, శాలరీ, గేట్, వీటిని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సార్ట్ అండ్ ఫిల్టర్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి ఫిల్టర్ పెట్టాలి. ఫిల్టర్ పెడితే ఇక్కడ మనకి ఫిల్టర్ అనే ఆప్షన్స్ వస్తాయి. ఫిల్టర్ అనే ఆప్షన్స్ అనేది మనకు వస్తాయి. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్కి మనం ఆన్సర్ చేస్తూ వెళ్దాం. ఫస్ట్ చూడండి, హౌ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్స్ లక్ష్మి అండ్ మోనిక. లక్ష్మి అండ్ మోనిక వాళ్ళిద్దరు నేమ్స్ని అడిగారు మీ ఓనర్ వచ్చి. వారిద్దరినే మనం ఇక్కడ ఒక 10-12 మంది ఉన్నారు, వాళ్ళ నుంచి బయటికి తీయాలి. వాళ్ళిద్దరు డేటానే తీయాలి. అంత అవసరం లేదు నాకు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే చూద్దాం. ఈ ఫిల్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్లో వెళ్ళాలో చెప్పండి మీరే. లక్ష్మి అండ్ మౌనిక అడిగాడంటే ఇక్కడ ఉన్న వాటిలో ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి చేయాలి చెప్పండి.
చెప్పండి అమ్మా. ఎనీబడి. నేమ్స్ లోకి వెళ్ళి చేయాలి సార్. యా, వెరీ గుడ్. నేమ్స్లోకి వెళ్ళాలి. నేమ్స్లోకి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వాళ్ళ డేటా అంతా ఇక్కడ చూపిస్తుంది. మనం ఇక్కడ ఉంది కదా టెక్స్ట్ ఫిల్టర్స్, ఇక్కడికి వెళ్ళి కంటైన్స్లోకి వెళ్ళాలి. కంటైన్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ నేమ్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఉంటాయి. ఇక్కడ వెళ్ళి లక్ష్మి సెలెక్ట్ చేయండి. అండు కాకుండా ROR తీసుకోండి. ఇక్కడ కూడా కంటైన్స్ తీసుకోండి. కంటైన్స్. ఇక్కడ మౌనిక. ఓకేనా? కంటైన్స్ అంటే కలిగి ఉండటం, తెలుగు మీనింగ్. ఓకేనా? సో ఇక్కడ ROR తీసుకొని ఇక్కడ కంటైన్స్ ఉండాలి. లక్ష్మి అండ్ మౌనిక. ఓకే ఇస్తే ఆ 10-12 మందిలో వాళ్ళిద్దరి డేటా మాత్రమే బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా. ఇలాగే మనము ఒకవేళ 10,000 డేటా ఉన్నా ఈ విధంగా ఫిల్టర్ పెట్టుకొని మనం చేసుకుంటాం. మళ్ళీ వద్దంటే అదే ఫిల్టర్ని క్లిక్ చేసి క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. అదే. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? హౌ టు డిస్ప్లే గ్రేడ్ B అండ్ C ఎంప్లాయీ లిస్ట్ అన్నాడు. సో ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ వెళ్ళాలి చెప్పండి? ఏ డిపార్ట్మెంట్ వెళ్ళాలి? సో గ్రేడ్ లేకి వెళ్ళాలి. గ్రేడ్ లేకి వెళ్ళిన తర్వాత ఇద్దరే ఉన్నారు కాబట్టి సెలెక్ట్ ఆల్ తీసేసేయండి. ఇద్దరే ఉన్నారు కాబట్టి సెలెక్ట్ ఆల్ తీసేసి గ్రేడ్ B అండ్ C వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసి ఓకే ఇవ్వండి. ఓకే ఇస్తే ఆ 10-15 మందిలో వాళ్ళిద్దరు మాత్రమే బయటకు వస్తారు, BC అని. మళ్ళీ వద్దనిపిస్తే దీన్నే క్లిక్ చేసి క్లియర్ ఫిల్టర్ ఇచ్చేస్తే మళ్ళీ అన్నీ నార్మల్గా వచ్చేస్తాయి ఈ విధంగా. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు డిస్ప్లే ITA అండ్ CSC డిపార్ట్మెంట్ లిస్ట్. వాళ్ళది ITA CSC డిపార్ట్మెంట్ లిస్ట్ కావాలంట. సో ఎక్సెల్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత డిపార్ట్మెంట్లోకి వెళ్దాం. తక్కువ ఉన్నాయి కాబట్టి సెలెక్ట్ ఆల్ తీసేసి ఇక్కడే సెలెక్ట్ చేయొచ్చు, లేదు అంటే కంటైన్స్లోకైనా వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. ITA CSC వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకుని ఓకే ఇవ్వండి. ఓకే ఇస్తే వాళ్ళిద్దరు మాత్రం బయటకు వస్తారు మనకి. వద్దు అనిపిస్తే దీన్ని క్లిక్ చేసి క్లియర్ ఫిల్టర్ ఇచ్చేయండి, మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ హౌ టు డిస్ప్లే అబౌవ్ 30,000 శాలరీ ఎంప్లాయీ లిస్ట్. ఓకే, 30,000 పైన ఉన్న ఎంప్లాయీ లిస్ట్ కావాలంటున్నారు. అప్పుడు ఏం చేయాలి? సో శాలరీస్లోకి వెళ్ళాలి. శాలరీలోకి వెళ్ళి నెంబర్ ఫిల్టర్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30,000 ఓకే ఇస్తున్నా. ఓకే ఇస్తే ఎంతమంది ఉన్నారు? రాజు, రమేష్. 31,000, 34,000. మళ్ళీ బ్యాక్ వచ్చేసి క్లియర్ ఫిల్టర్ ఇచ్చేస్తే నార్మల్గా వచ్చేస్తాం. తర్వాత హౌ టు డిస్ప్లే ఎంప్లాయీ నెంబర్ 602 అండ్ 325 వాళ్ళిద్దరు లిస్టు కావాలంటున్నారు. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఎక్సెల్లోకి వెళ్ళి ఎంప్లాయీ నెంబర్లోకి వెళ్ళి సెలెక్ట్ ఆల్ తీసేసి 325, 602 ఓకే ఇస్తే వాళ్ళిద్దరు డేటా మాత్రం బయటకు వచ్చేస్తుంది. వద్దు అనిపిస్తే దీన్ని క్లిక్ చేసి క్లియర్ ఫిల్టర్ ఇచ్చేయాలి, ఆటోమేటిక్గా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ హౌ టు డిస్ప్లే గ్రేడ్ D అయి ఉండాలి అంట, శాలరీ బిలో 15,000 ఉండాలంట. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ గ్రేడ్ లేకి వెళ్ళాలి. గ్రేడ్ లేకి వెళ్ళి సెలెక్ట్ ఆల్ తీసేసి D మాత్రమే సెలెక్ట్ చేయాలి. Dలో ముగ్గురు వచ్చారు. ఈ ముగ్గురులో 15,000 బిలో శాలరీ ఉండాలంట. అప్పుడు మళ్ళీ శాలరీలోకి వెళ్ళి నెంబర్ ఫిల్టర్స్ లెస్ దాన్ 15,000 ఓకే ఇవ్వాలి. ఓకే ఇస్తే ఆటోమేటిక్గా వాటి నుంచి బ్యాక్ వచ్చేస్తారు. వద్దు అనిపిస్తే దీన్ని క్లిక్ చేసి క్లియర్ ఫిల్టర్, మళ్ళీ దీన్ని క్లిక్ చేసి క్లియర్ ఫిల్టర్ ఇచ్చేస్తే ముందు ఎలాగుందో ఆ విధంగా వచ్చేస్తుంది. తర్వాత హౌ టు డిస్ప్లే డిపార్ట్మెంట్ ITI అండ్ సివిల్ అండ్ ప్లేస్ ఆఫ్ తెనాలి. ఓకే అప్పుడు ఏం చేయాలి? డిపార్ట్మెంట్లోకి వెళ్ళి సెలెక్ట్ ఆల్ తీసేసి సివిల్ ITI సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో ఓన్లీ తెనాలి వాళ్ళు మాత్రమే కావాలి అంట. మళ్ళీ ఏం చేయాలి? ప్లేస్లోకి వెళ్ళి సెలెక్ట్ ఆల్ తీసేసి తెనాలి ఒకటి సెలెక్ట్ చేసుకుంటే తెనాలి వాళ్ళు మాత్రమే కనపడతారు. ఓకే మళ్ళీ వద్దు అనిపిస్తే ఇక్కడికే వెళ్ళి ఫిల్టర్ ఇచ్చేసి ప్లేస్లోకి వెళ్ళి ఫిల్టర్ ఇచ్చేసి మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది.
తర్వాత హౌ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ బిగినింగ్ లెటర్ ఆర్తో స్టార్ట్ అయిన నేమ్స్ వాళ్ళ లిస్టు కావాలంట. అప్పుడు ఏం చేయాలి? నేమ్లోకి వెళ్ళాలి. టెక్స్ట్ ఫిల్టర్స్ బిగిన్స్ విత్ ఆర్. ఓకే, సో రాజేష్, రాజు, రమేష్ ఆర్ అనే నేమ్తో స్టార్ట్ అయిన నేమ్స్. వద్దు అనిపిస్తే ఇక్కడికి వెళ్ళి క్లియర్ ఫిల్టర్ ఇచ్చేయాలి. తర్వాత నెక్స్ట్ హౌ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ బిగినింగ్ లెటర్ ఆర్ ఎండింగ్ లెటర్ హెచ్. ఓకే, వాళ్ళ నేమ్స్ కావాలంటున్నారు. అప్పుడు ఏం చేయాలి? నేమ్స్లోకి వెళ్ళి టెక్స్ట్ ఫిల్టర్స్ బిగిన్స్ విత్ ఆర్, ఇక్కడ ఎండ్స్ విత్ హెచ్ ఇస్తే రాజేష్, రమేష్ అనే నేమ్స్తో వాళ్ళిద్దరు బయటకు వస్తారు. వద్దు అనిపిస్తే క్లియర్ ఫిల్టర్ వచ్చేసి బ్యాక్ వచ్చేస్తాం. తర్వాత హౌ టు డిస్ప్లే ఆల్ ఎంప్లాయీ లిస్ట్ ఎక్సెప్ట్ మౌనిక అండ్ గణేష్. వాళ్ళిద్దరు తప్పితే రిమైనింగ్ వాళ్ళంతా డేటా కావాలి అంటున్నారు. అప్పుడు నేమ్స్లోకి వెళ్ళి టెక్స్ట్ ఫిల్టర్స్ డస్ నాట్ కంటైన్ తీసుకోవాలి. డస్ నాట్ కంటైన్లోకి వెళ్ళి నేమ్ ఏమి ఇచ్చారు ఇక్కడ? గణేష, మౌనిక అండ్ గణేష్. ఇక్కడ కూడా డస్ నాట్ కంటైన్ తీసుకోవాలి. వాళ్ళిద్దరు తప్పితే రిమైనింగ్ డేటా అంతా వచ్చేస్తుంది. మళ్ళీ వద్దు అనిపిస్తే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి క్లియర్ ఫిల్టర్ ఇచ్చేస్తే బ్యాక్ వచ్చేస్తాం. ఇలా మనం ఫిల్టర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయీ నెంబర్, నేమ్, డిపార్ట్మెంట్, ప్లేస్, శాలరీ, గ్రేడే ఇచ్చాను. ఇంకా ఇక్కడ మీరు చాలా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సెల్ నెంబర్ యాడ్ చేసుకోవచ్చు, ఆధార్ నెంబర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత ఇంకా మీ కంపెనీలో ఏ విధంగా డేటా కావాలనుకుంటారో ఆ డేటా అంతా ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. అది మీ చాయిస్. ఓకేనా? సో అలా అలా మన ఫిల్టర్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కువ రియల్ టైంలో ఫిల్టర్ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఓకేనా? సో అది క్లియర్ మా? ఎనీ డౌట్స్? ఫిల్టర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? క్లియర్ సార్. యా. సో రిమైనింగ్ వాళ్ళు మా ఎనీ డౌట్స్?